జై శ్రీదత్త, జై గురుదత్త. మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. అనారోగ్యం, అసహనం. 54వ రోజు. శ్రీ స్వామివారు అడిగినట్లుగా జీవ సమాధి చెయ్యటం తమ వల్ల కాదని కరాఖండిగా తేల్చేసిన శ్రీధర్రావు దంపతులు తిరిగి తమ ఇంటికొచ్చేసరికి సత్యనారాయణమ్మ గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయాసము ఎక్కువగా ఉంది. ఊపిరి తీసుకోవటమే కష్టంగా ఉంది ఆవిడ గారికి. సత్యనారాయణమ్మ గారిని చూసుకుంటాను అని చెప్పిన బంధువులావిడ ఈ దంపతులను చూడగానే ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి, మీరసలు మనుషులేనా? పెద్దావిడకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి కూడా స్వాములు, పూజలు అంటూ తిరుగుతారా? మీరు ఆవిడకు నిర్లక్ష్యం చేయబట్టే ఈరోజు ఈ ఉపద్రవం వచ్చి పడింది. ఇక ఒక్క నిమిషం కూడా ఈవిడను ఈ ఊళ్ళో ఉంచొద్దు. కనిగిరికి తీసుకువెళ్ళి మెరుగైన వైద్యం చేయించండి అంటూ చిందులు తొక్కసాగారు. అది కాదమ్మా, మేము వెళ్ళే ముందు మిమ్మల్ని అడిగే కదా మేము స్వామివారి దగ్గరకు వెళ్ళింది. మీరు కూడా సమ్మతించారు. ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు. ఇంతకాలం మేము జాగ్రత్తగానే ఉన్నాము అంటూ సర్ది చెప్పబోయారు శ్రీధర్రావు గారు. కానీ ఆ వచ్చిన బంధువులావిడ వింటేనా తన ధోరణిలో ఈ దంపతులిద్దరికీ శాపనార్థాలు పెట్టి సత్యనారాయణమ్మ గారిని కూడా కనిగిరి వెళ్ళటానికి సమాయత్నం చేయసాగారు. ప్రభావతి గారికి దుఃఖం ముంచుకొచ్చింది. దాదాపు 25 పాటు అత్తగారు తాను కలిసి ఉన్నారు. సంసారం అన్నాక చిన్న చిన్న కోపాలు, మాటలు సహజం. అవి ఎప్పుడన్నా తలెత్తినా ఎవరో ఒకళ్ళు సర్దుకొని పోయేవాళ్ళు. ఇద్దరూ కలిసి మెలిసే ఉన్నారు. ఈరోజు ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక బాగా బాధపడ్డారు. పైగా అంత బాధలోనూ సత్యనారాయణమ్మ గారు కూడా తాను కనిగిరికి వెళ్ళి అక్కడే ఉంటానని చెప్పటం ఇంకా హృదయాన్ని కలిచివేసింది. ఆ వచ్చిన బంధువులు తనెంత గొప్పగా అత్తగారికి సేవ చేసింది చెబుతూ, స్వాములని నమ్ముకుంటే చివరకు దక్కేది మన్నే అని చులకనగా మాట్లాడటం మొదలుపెట్టింది. శ్రీధర్రావు, ప్రభావతి గారు తిరిగి ఒక్క ముక్క అనలేదు. అమ్మా, ఇంతకాలం మాతోనే ఉన్నావు. నీకంతగా కష్టం ఉంటే ప్రభావతి నీ దగ్గరే ఉంటుంది. స్వామివారి వద్దకు నేనొక్కడనే వెళ్ళొస్తాను అని శ్రీధర్రావు గారు ఎంతో దూరం నచ్చజెప్పసాగారు. సత్యనారాయణమ్మ గారు అంతా విని, శ్రీధర్, రేపు ఉదయం కారు తెప్పించు, నేను కనిగిరి వెళ్ళి అక్కడ ఉంటాను అన్నారు. మీరు చప్పున ఇంటికి వెళ్ళండి అని స్వామివారు ఎందుకు చెప్పారో ఇప్పుడు బోధపడ్డది దంపతులకు. ఇక చేసేదేమీ లేక పక్క రోజు ఉదయాన్నే కందుకూరు నుంచి కారు తెప్పించి శ్రీధర్రావు గారే దగ్గరుండి తన తల్లిగారిని కనిగిరిలో వదిలిపెట్టి బరువెక్కిన గుండెతో రాత్రికి తిరిగి మొగిల్చెర్లకు చేరుకున్నారు. అప్పటిదాకా ప్రభావతి గారు భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నారు. ఆవిడ మనసులో ఒక మూల అత్తగారు మనసు మార్చుకొని తిరిగి వస్తారని ఒక ఆశ. కానీ అలా జరగలేదు. ఆ రాత్రి ఆ దంపతులిద్దరూ నిద్రపోలేదు. ఏదో బలమైన దృష్టశక్తి ఆ బంధువు రూపంలో వచ్చి సత్యనారాయణమ్మ గారి మనసు మార్చి ఆమెను తమకు దూరం చేసిందని అనుకున్నారు. తెల్లవారుగానే శ్రీ స్వామివారి ఆశ్రమానికి బండి కట్టుకొని వెళ్ళారు. చిత్రంగా శ్రీ స్వామివారు ఆశ్రమం బయట నిలబడి ఉన్నారు. వీళ్ళను చూడగానే పెద్దగా నవ్వుతూ, రండి రండి, మీకోసమే ఇక్కడ ఉన్నాను, మీరొస్తారని ముందే తెలుసు అన్నారు. ఆశ్చర్యపోవటం ఈ దంపతులకు వంతయింది. ప్రభావతి గారు పూసగుచ్చినట్లు అంతా వివరంగా చెప్పి, నాయనా నాయనా, మనసంతా బాధగా ఉంది. మా బంధువులావిడ రాకున్నా బాగుండు. అత్తగారు మా దగ్గరే ఉండేవారు అన్నారు ముగింపుగా. శ్రీ స్వామివారు మళ్ళీ పెద్దగా నవ్వి, అమ్మా అమ్మా, మీకు ఒక విషయం చెప్పాలి, రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం అంటూ ఆశ్రమ లోపలికి దారి తీశారు. శ్రీ స్వామివారి బోధ ఊరట చెందటం రేపటి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ దత్తకృపం. శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంగా మనందరికీ ఈ గొప్ప
జీవిత చరిత్ర అందినందుకు స్వామివారికి నమస్కరిస్తున్నాను. పావని నాగేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతతో కూడిన నమస్కారం. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిల్చెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, నెల్లూరు జిల్లా. ప్రతి ఒక్కరూ స్వామివారిని అన్ని వేళలలో దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి మందిరం అన్ని వేళలా తెరిచి ఉంటుంది. తమ యొక్క ఇతి బాధలను స్వామివారికి చెప్పి నివృత్తి కలిగే విధంగా ముందుకు సాగే తరుణోపాయం స్వామివారి మందిరాన్ని ప్రవేశించిన వెంటనే మీకు మార్గం సూచించబడుతుంది. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీదత్త, జై గురుదత్త. జై శ్రీదత్త, జై గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీ సాయినాథ దిగంబర. ఓం బ్రాం దత్తాత్రేయ నమః. సర్వం శ్రీ దత్త కృపగా భావిద్దాం.